సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి లబ్ధిదారుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే పట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. గత ప్రభుత్వం దాదాపు 90% పనులు పూర్తయినా ఇంకా మిగిలిన ఉన్న కొద్దిపాటి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వలన లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు తీసుకున్నా ఇల్లు వచ్చిందనే సంతోషమే లేకుండా పోయిందన్నారు. పట్టణంలోని అనేక మంది నిరుపేదలు ఉండటానికి సొంత ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పూర్తి నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి వెంటనే పనులు నిర్మాణం చేయాలని చెప్పేసి పూర్తి పనులు నిర్మాణం చేయాలని చెప్పి వారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక చాలా సంవత్సరాలు గడుపుతున్నారు. ఏదో ప్రభుత్వం ఇచ్చని చెప్పి ఆశతోని లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ ఈ రోజు నిరాశ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లుకి రాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లుకి రాని కట్టలేని పరిస్థితుల్లో బంగారాలు, అదేవిధంగా పనికి పోయే పరిస్థితుల్లో కూలి పోయే పరిస్థితులు రోజు కష్టపడి పనిచేసి కూలినాలు చేసుకొని ఇల్లుకి రాయి కట్టే పరిస్థితున్నది. అదేవిధంగా వర్షాకాలం రానున్నది. అందుకు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. రేపు లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.